నువ్విప్పుడు నాతో ఇంటికి రాకపోతే నేను నీతో పాటు ఇక్కడే నీ పక్కనే కూర్చుంటాను. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు, పద. ఇంత అర్ధరాత్రి వేళ నువ్విలా రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చినందుకు నాకు బాధగా ఉందమ్మా. ఏం జరిగిందమ్మా? భూషణం అంకిల్ ఇంట్లో ఉంటున్నా నీకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఎందుకొచ్చింది? చెప్పమ్మా. వద్దమ్మా, దయచేసి అవన్నీ నన్ను అడగద్దు. నాకు తెలుసమ్మా, ఏదో జరిగింది, కానీ నువ్వే దాస్తున్నావు. ఇప్పుడే భూషణం అంకుల్ని పిలిచి మాట్లాడతాను. వద్దమ్మా. ఒకప్పుడు ఇలాగే రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నాకింత అన్నం పెట్టిన కుటుంబం అమ్మా అది. ఆ విశ్వాసం నాలో ఇంకా ఉంది. దయచేసి వాళ్ళనేమీ అడగద్దమ్మా. అమ్మా, నువ్విలా రోడ్డు మీద పడ్డావు. నాన్న జైల్లో ఉన్నారు, నందిని ఎక్కడో ఉంది, కుటుంబం అంతా ముక్కలు ముక్కలైంది. దీనంతటికీ కారణం ఈ అమృతే కదమ్మా. నీ అమృత మీకు అన్యాయం చేసింది కదమ్మా. నా బిడ్డ ఎవ్వరికీ అన్యాయం చేయదమ్మా. దానికి ఆ దేవుడే అన్యాయం చేశాడు. ఆ పైవాడే మాకిలా రాసి పెట్టాడు అనుకుని ఇప్పుడిప్పుడే అన్ని మర్చిపోయి ఇలా బ్రతుకుతున్నావు. అమ్మా అర్చన, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా. ఈ ఒక్క రాత్రికి నేనెక్కడైనా పనివాళ్ల రూంలో పడుకుని రేపు పొద్దున్నే వెళ్ళిపోతానమ్మా. అమ్మా, అప్పుడు అమృత మీకు ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ అమృత ఇలా వదిలేదమ్మా. అవునమ్మా, పదమ్మా. ఎక్కడికమ్మా? నేను నా చేతులతో నీకు భోజనం వడ్డిస్తాను, రామ్మా. వద్దమ్మా, నేను భూషణం గారింట్లో తినే వచ్చేశానమ్మా. అర్ధరాత్రి బట్టల బ్యాగ్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చిందానివి తినొచ్చానని చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావమ్మా? నీ ఆకలి నీ కళ్ళల్లో కనిపిస్తుందమ్మా నాకు. అబ్బే, అదేం లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ఇదే మాట మీ అమృత చెప్తే నువ్వన్నం పెట్టకుండానే నీ అమృతని పడుకోబెడతావా అమ్మా? నీ అమృత తినే వరకు నువ్వు తినవు కదా అమ్మా. ఆ విషయం మీకెలా తెలుసమ్మా? నా పిచ్చి కాకపోతే అన్నీ తెలిసి నేను నిన్నడుగుతున్నానేంటమ్మా? ఏ తలైనా అలాగే చేస్తుంది. నేను నువ్వు చెప్పినట్టే నా కూతురు దగ్గర అచ్చం అలాగే చేసేదాన్నమ్మా. తినే వరకు దాని దగ్గర నుంచి కదిలేదాన్నే కాదు. పాపం, అది నా బాధ చూడలేక ఆకలి లేకపోయినా నా కోసం తినేసేదమ్మా నా బిడ్డ. ఇప్పుడు మాత్రం నీ కూతురు నిన్ను వదిలేస్తుందా? పిచ్చి తల్లి, పదమ్మా, పద. రామ్మా. టైం 11 అవుతుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఆకలిస్తుంది.
నువ్వు కూడా తినమ్మా. నేనా? ఏంటమ్మా నాకు వడ్డించి నువ్వు తినకుండా ఉంటావా? తినమ్మా. తినమ్మా. అర్చన భోజనం చేయలేదు. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఇప్పుడెలా? తినమ్మా. పదమ్మా. అక్కడ పెట్టమ్మా. నీ అమృతే నీ పక్కనుంది. ఇక నీకే ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా నిద్రపోమ్మా. పడుకోమ్మా. అమ్మా అమృత, నేను అమృత. నేను ఎందుకో నిన్ను అమృత అని పిలవాలనిపించిందమ్మా అర్చన. అలాగేనమ్మా, నీకు నచ్చినట్టే నువ్వు నన్ను అమృత అని పిలవడంలో తప్పేం లేదమ్మా. నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువు. ఇప్పటికీ చాలా లేట్ అయింది, నువ్వు పడుకోమ్మా. పెద్దవాళ్లు పడుకునే ఇలాంటి మంచం మీద నాలాంటి వాళ్ళు పడుకోవడం తప్పు. అమ్మా, ఏంటమ్మా కింద పడుకున్నావు? నాకలవాటేనమ్మా. నాకక్కడ పడుకుంటే నిద్ర పట్టదమ్మా. నువ్వు కింద పడుకుంటే మాత్రం నా రూంలో
నాకెలా నిద్ర పడుతుందమ్మా? ప్లీజ్ అమ్మా, నువ్విలా పడుకుంటే నాకు బాధగా ఉంటుందమ్మా. అయ్యో, ఇంత చిన్న విషయానికి నువ్వెందుకమ్మా బాధపడ్డావు? నువ్వు కోరుకున్నట్టుగానే నేను పైనే పడుకుంటాను, సరేనా? హ్మ్. అర్చన, అర్చన, అమృత, అమ్మ నిద్రపోయిందా? సారీ అర్చన. చచ్చా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? ఇప్పుడేమైందని? అమ్మ కన్నం పెట్టి పడుకోబెట్టి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పటి వరకు మీరిలా ఖాళీ కడుపుతో, నా వల్ల మా అమ్మ వల్ల మీరిలాగే పడుకోవాల్సి వచ్చింది. సారీ అర్చన. ఏంటి అమృత, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు. నీకోసం నేను ఒక్క పూట పస్తు పడుకోలేనా? అవన్నీ నాకు తెలియవు. నేనే మీకు స్వయంగా అన్నం తినిపిస్తాను. ఒక్క నిమిషం. కొన్ని వందల కుటుంబాలకి అన్నం పెట్టే మీరే పస్తులుంటే నాకు చాలా బాధగా ఉంది అర్చన గారు. నేను తినిపిస్తాను, తినండి. నేను మీ దగ్గరున్నదే మిమ్మల్ని చూసుకోవడానికి. ఆకలి బాధ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన మిమ్మల్ని ఈరోజు నేను మా అమ్మ కలిసి బాధ పెట్టాం. సారీ అర్చన. అమృత, ఈరోజు మీ కుటుంబం అంతా ఇలా వేరు వేరు అయ్యిందంటే నువ్వు నా దగ్గర ఉండడం వల్లే కదా. పైగా నువ్వు నాకు సారీ చెప్తావేంటి? నేను మా తాతయ్య నీకెప్పుడు రుణపడే ఉంటాం అమృత. ఏంటొచ్చినా ఈ మాటలు? నేనొచ్చింది మిమ్మల్ని ఏడిపించటానికా? మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను.
అర్చన, టాబ్లెట్ వేసుకోండి. ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. అమృత, నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్కసారి అమ్మ దగ్గర పడుకోనా? అమృత, చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర పడుకోవాలన్న ఆసున్నా నాకమ్మ లేదుగా. ఈ ఒక్కరోజు మీ అమ్మ దగ్గర నిద్రపోనివ్వు ప్లీజ్. మీరలా అడుగుతుంటే నాకెందుకు ఏడుపొస్తుంది అర్చన గారు. నేనున్నది మిమ్మల్ని సంతోష పెట్టడానికి. అమ్మ పక్కన పడుకోవడం వల్ల మీకు సంతోషంగా ఉంటుందనుకుంటే పడుకోండి, తప్పకుండా పడుకోండి. థ్యాంక్స్ అమృత. గుడ్ నైట్. ఏమ్మా, నువ్వింకా పడుకోలేదా? నీ పక్కన నేను పడుకోవచ్చా అమ్మా? అమృతలా ఉన్న నిన్ను చూసి నేను బాధపడుతున్నానని వెళ్ళి డ్రెస్సు మార్చుకుని వచ్చావా అమ్మా? అమ్మా, నిన్ను నీ అమృతని దూరం చేసి పాపం చేస్తున్నాను. దేవుడా, మా అత్తయ్యని నా దగ్గరికి త్వరగా చేర్చు. మన బాధని, ఎమోషన్స్ ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళెవరైనా సరే విడిపోయి బ్రతకడమే మంచిది. ఇంతగా బాధపడుతున్నా నీ బాధని అర్థం చేసుకుని డాడీతో ఇంకా ఎందుకు కలిసుండడం?
విష్ణు, విష్ణువర్ధన్, వీడిప్పుడు ఇలా సడన్ గా ఊడిపడ్డాడేంటి? భాస్కర్, నువ్వా? ఎప్పుడూ లేంది సడన్ గా ఇలా ఇంటికొచ్చావేంటి? వచ్చేలా చేసావు నువ్వు. అయినా ఎందుకొచ్చానో తెలీదా నీకు? అబ్బా సరేలేరా, రారా ముందు కూర్చో. నీకు కూర్చోడానికి రాలేదురా? కూల్ రా, కూల్, ముందు కూర్చో. భాస్కర్, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? నువ్వు డబ్బిస్తే తీసుకుంటాను. అప్పిచ్చిన వాడు అసలు తీసుకుంటాడు, లేకపోతే కనీసం వడ్డీ తీసుకుంటాడు. ఎవడు కాఫీ టీలు తీసుకుని సంతృప్తి పడడు. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఒక్కటిస్తే చాలు. చెప్పండి, ఏంటది? నీ మెడలో వేలాడుతున్న నేను కట్టిన తాళి.